ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 35వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువునుగాను క్రీస్తుగాను నియమించెదను. ఇది ఇశ్రాయేలు వంశములు అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులు అనబడగా పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించబడును గాక. మనము ప్రతి విషయంలో మారుమనసు పొంది దేవుని ఎదుట నమ్మకంగా ఆయన పాదముల చెంత మన ప్రతి అవసరం చెప్పుకున్న ఎడల దేవుడు ఆయన ఇచ్చిన ఏ మాట నెరవేర్చకుండా ఉండడండి. ఖచ్చితంగా మన ప్రతి అవసరం దేవుడు తీర్చి మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలతో పాటు ఆయన ముఖ దర్శనం, ఆయన పాద దర్శనం, ఆయన చేతి దర్శనం మనకి ఖచ్చితంగా కనపరుస్తాడు. ఇది నా జీవితంలో గొప్ప సాక్ష్యం అండి. దేవుని పాదాలను చూసే అదృష్టం నాకు ఈ శుక్రవారం రోజు కలిగినందుకు నేను ఎంతో ధన్యరాలు. ఆయన పాదాలను చూసే అదృష్టం నాకు ఇచ్చిన దేవునికి, ఈ కృప ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉంటానండి. ఈ చిన్న సాక్ష్యం, ఈ వాక్యం దేవుడు బహుగా దీవించి మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.